రేపు కొత్త పెన్షన్లు మనం ఇస్తున్నాం. ఆ కొత్త పెన్షన్ వచ్చినప్పుడు మీకు ఇస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ పెన్షన్ ఇప్పుడు ఏం చేసినా మీకు 4,000 రూపాయలవా? ఒక 10 నిమిషాలు అక్కడికి వస్తే ఆడే మాట్లాడు. గత ఎన్నికల్లో ఎలక్షన్ల ముందు ఆ రోజుల్లో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్డు మీద కూర్చొని ఆ రోజు మీటింగ్ చేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కి ఆ రోజు ఓట్లు అడిగాను. మీరు కూడా ఎన్ని టక్కుటమారి విద్యలు ఉపయోగించినా, ఎన్ని రకాలటువంటి అపోహలు కానీ ఆశలు పెట్టినా మీరు దేనికి లొంగకుండా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం అదే రకంగా కూటమి ప్రభుత్వం వస్తేనే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఒక పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఈరోజు ఈ వార్డుకు వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ఓటర్లందరికీ, మా అక్కలకు చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా చెప్పిన తొలి మాట, ఆ రోజు ఇక్కడే కూర్చొని కింద కూర్చొని మీ అందరితో మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు. అమ్మ, కూటమి ప్రభుత్వం వస్తే సూపర్ 6 పథకాలతో పాటు అదేవిధంగా పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్క అవ్వకు, తాతకు, వికలాంగుడుకు 4,000 రూపాయలు ఇస్తాం, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తాం, మంచంలో ఉండి కదలలేనటువంటి వాళ్ళందరికీ కూడా 10,000, 15,000 ఇస్తామంటే ఆ రోజు ఎవరు నమ్మలేని ఆ మాట. కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు. ఓట్ల కోసం జయనాగేశ్వర రెడ్డి తప్పుడు మాటలు చెప్తున్నాడు, ఓట్ల కోసం అంత పెన్షన్లు ఎవడి వల్ల అవుతుంది, పెంచడం చేత కాదు అని మాట్లాడి. మరి ఈరోజు మీ అందరినీ మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే 3,000 పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు 250 పెంచడానికి పైన కింద పడి పల్టీలు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించి ఈరోజు తిరుగులేని విధంగా 1వ తేదీ క్యాలెండర్లో వచ్చిందంటే ఉదయం లేవంగానే బెల్లు కొట్టి మీ ఇంటికి వచ్చి 4,000, 6,000, మంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 ఇచ్చే మొగోడు, మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కాదని అడుగుతున్నా ఈరోజు. మరి అదే కాకుండా ఇప్పుడే మా అక్క బాధపడుతోంది, శ్రీనివాసులు గారు, సరస్వతమ్మ, సార్ మాకు పెన్షన్ లేదు. ఇప్పుడు సమస్య అంతా ఏమిరా అంటే గతంలో ఉన్నటువంటి పెన్షన్ అనేక కారణాలతో తీసేశారు. ఇప్పుడు కొత్త పెన్షన్ల విషయంలో కూడా మీకు ఎవరైతే తీసుకుంటున్నారో సంతోషంగా ఉన్నారు, కానీ రాని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, బాధపడుతున్నారు. వాళ్లకు కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వబోతుందని చెప్పి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. డబ్బులు లేవు, ఒక పక్క తీవ్రమైన కష్టాలు, మామూలు ఇబ్బందులు కాదు అసలు. ఖజానా మొత్తం ఖాళీ చేసి గుండు కొట్టేసి ఎన్ని రకాలుగా మోసం చేసి ప్రజలకు డబ్బులు వేస్తున్నామని చెప్పి దోపిడీ చేశారో అన్ని రకాలుగా ఈ దేశంలోనే ఒక ఆర్థికవేత్తగా, అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి ఫైనాన్స్ మీద ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు బడ్జెట్, అక్కడున్న ఫైనాన్స్ పరిస్థితి. కాబట్టి త్వరలోనే అన్నీ సర్దుకుంటూ ప్రతి ఒక్క రంగాన్ని గాడిలో పెట్టుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. రెండో విషయం వచ్చినప్పుడు ఇక్కడే మా అవ్వ అడుగుతోంది నన్ను, ఇల్లు సార్ అని. మా హైమావతమ్మ అడుగుతుంది, మాచాని హైమావతమ్మ, సార్ నాకు ఏమో ఇందుమతమ్మ మాచాని ఇందుమతమ్మ గారు అడుగుతున్నారు ఇల్లు సార్ అని. గతంలో నా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇస్తే 1000 పట్టాలు ఇచ్చినప్పుడు చేనేతలందరికీ కూడా అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పి అక్కడ పట్టాలు తారుమారైనాయి, చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి
శివన్న నగర్లో 3000 పైచిలకు ఇళ్ళు, మైనారిటీ కాలనీలో మళ్ళీ 2000 పైచిలకు ఇళ్ళు కట్టి దగ్గర దగ్గర టిట్కో హౌసెస్ అన్ని బ్రహ్మాండంగా మీకు ఇల్లు ఇవ్వాలా, పట్టా లేని వాళ్లకు, స్థలం లేని వాళ్లకు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలంటే కక్ష కట్టి ఆపి రంగులు కొట్టుకొని కరోనా పేషెంట్ని పెట్టారు తప్ప 5 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ ఇంకో గమ్మత్తు ఏమంటే ఆ ఇంటి మీద ఉన్నటువంటి లోన్లు తీసుకున్నట్టు మీ పేర్లు చూపించి నెల నెల మీ దగ్గర నుంచి బ్యాంకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ ఆ ఇల్లు మాత్రం మీకు ఇచ్చిన పాపాన పోలే. అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నదండి మీకు శుభవార్త. ఉగాది పండగ నేను అనుకుంటున్నా, నాకున్న సమాచారం వచ్చే ఉగాది అనుకుంటున్నా ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆశించారో, ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్క పేదవాడికి కూడా బ్రహ్మాండంగా మళ్ళీ శుభ్రంగా ఆ ఇళ్ళని క్లీన్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఎట్లయితే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చి తిరుగుతున్నానో అదేవిధంగా ఇంటింటికి వచ్చి అడుగుతాను మళ్ళీ నేను ఆ రోజు ఇల్లు ఉందా లేదా ఏమనేది. ఆ యొక్క ఇళ్ళనన్నీ మీకు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా